హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా, చట్నీ అనేది టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది ఇడ్లీలు చేస్తేనైతే చాలా గట్టిగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి నేను చెప్పే టిప్స్ పాటించి చేయండి, ఇడ్లీలు అనేవి అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. అసలు ఇడ్లీలు అయితే చిన్న నుంచి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తినగలిగే బ్రేక్ఫాస్ట్ కదా. ప్లస్ ఇడ్లీ అంటే కూడా చాలామందికి ఫేవరెట్ కాబట్టి ఒకసారి నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే 1 టీ గ్లాస్ వరకు అయితే మినపగుండ్లను అయితే తీసుకున్నాను. సో మినపగుండ్లను అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక గిన్నెలోకి అయితే 2.5 గ్లాస్ వరకు అయితే ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నాను అన్నమాట. సో మనం వేసిన మినపగుండ్లను అయితే వాటర్ వేస్తూ ఒక 2 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేయండి. కొంచెం ఇట్లా చేయితోని నలిపినట్టు వాష్ చేశారంటే ఇందులో ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి తిరిగి మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని అయితే పక్కన పెట్టేయండి. సేమ్ మనం తీసుకున్న ఇడ్లీ రవ్వని కూడా 2 టైమ్స్ అయినా కానీ వాష్ చేయండి. నిజానికి ఇడ్లీ రవ్వ ఇలా వాష్ చేసి ప్రిపేర్ చేయడం వలన ఇడ్లీ కలర్ అనేది మంచిగా వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ రవ్వను కూడా నీట్గా వాష్ చేసేసుకొని తిరిగి మళ్ళీ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటి పైనుంచి మూతను పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 6 అవర్స్ పాటు అయినా కానీ వీటిని బాగా నానపెట్టేసుకోవాలి. తిరిగి 6 అవర్స్ తర్వాతకైతే మళ్ళీ చూపిస్తున్నాను. మనం నానబెట్టిన మినప్పప్పు అనేది అయితే చూడండి చక్కగా నానిపోయింది. ఇట్లా నానిపోతే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ మినపగుండను అయితే మిక్సింగ్ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. వాటర్ వచ్చేసి కూడా మనం మినపగుండలో నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవే కొద్దిగా వేసి అయితే మంచిగా గ్రైండ్ చేసి అయితే ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని మొత్తం అయితే ఒక మిక్సింగ్ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోండి. నేను నానబెట్టిన మినపగుండ్లు అయితే ఒకటేసారి మిక్సీ పట్టడం వీలు కాలేదు కాబట్టి నేను 2 బ్యాచెస్ కిందనైతే మంచిగా మిక్సీ పట్టి అయితే ఈ గిన్నెలోకి అయితే యాడ్ చేశాను అన్నమాట. సో మనం ఇప్పుడు రవ్వను కూడా నానబెట్టాము కదా, రవ్వను కూడా చూద్దాం వచ్చేయండి. రవ్వను కూడా వాటర్ ఏం లేకుండా మంచిగా ఇట్లా చేత్తోని పిండేసేసి ఇందులోకి వేసేయండి. సో మీరు వాటర్ విండకుండా వేసారంటే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి మంచిగా ఇట్లా పిడికిలతోని మంచిగా ప్రెస్ చేశారంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. రవ్వను మొత్తం ఇదే విధంగా వాటర్ ఏం లేకుండా పిండేసేసి ఇందులోకి అయితే వేసేసుకోండి. సో ఒకసారి అయితే చేయితోనైతే మొత్తం కలపండి. ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా బీట్ చేసినట్టు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన మనకి పిండి అనేది మంచిగా పొంగుతుందన్నమాట. సో ఇట్లా మిక్స్ చేసేసి దీనిపైనుంచి మూతను పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం పక్కన పెట్టేయండి. తిరిగి మళ్ళీ మార్నింగ్ చూపిస్తున్నాను అన్నమాట. మార్నింగ్ వరకు చూడండి పిండి అనేది ఎంత మంచిగా పొంగిందో. నిజానికి పిండి అనేది ఇట్లా మంచిగా పులిస్తేనే ఇడ్లీలు అనేవి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో నేను తీసుకున్న రవ్వకు మినపగుండ్లకైతే మంచిగా పిండి అనేది అయితే ఇట్లా అయ్యింది. ఒకసారి మంచిగా కలిపేసేసి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే వేసేయండి. ఇక్కడ వచ్చేసి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇడ్లీలు పెట్టే గిన్నెకైతే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఇట్లా ఆయిల్ వేసి ప్రిపేర్ చేయడం వలన మనకి లాస్ట్లో ఇడ్లీలు తీయడానికి చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇడ్లీ గిన్నెలకైతే అన్నిటికీ ఇదే విధంగా ఆయిల్ అయితే మంచిగా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఏముంది, ఒక స్పూన్తోనైతే ఇడ్లీలలాగా వేసేసుకోవడమే. మీరు తినే సైజుకి తగ్గట్టు అయితే వేసుకోండి. నేనైతే అన్నిటికీ ఈ గంటతోనైతే 1 గంట వేసాను, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. నేనైతే ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీలు అనేవి అయితే ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. బట్ ఈసారి అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకే ఈ వీడియో తీశారనమాట. సో నేను తీసుకున్న పిండికైతే ఇలాంటి గిన్నెలు 5 అయ్యాయి అన్నమాట. కాబట్టి మనకి ఈజీగా 20 ఇడ్లీలు అలా అవుతాయన్నమాట. మా ఇంట్లో ఇడ్లీలు అనేవి కాస్త ఎక్కువనే తింటారు. మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో చూసారా, ఇడ్లీ గిన్నెలో మొత్తం పెట్టేసి అయితే
ఇడ్లీ గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే మళ్ళీ తిరిగి స్టవ్ పైన అయితే పెట్టేసినాను. సో ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటైనా కానీ ఇడ్లీలని మంచిగా ఉడికించేసుకోవాలి. ప్లస్ ఉడికాక వెంటనే తీయకండి. ఒక 10 నిమిషాలు అలా ఆగి తీసారంటే ఆవిరిపోకుండా మంచిగా ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన అయితే పెట్టేసినాను. ఇడ్లీలు ఉడికేంతలోపు మనం ఇక్కడ వచ్చేసి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 1/2 కప్పు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలు వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసామంటే పల్లీలు అనేవి లోపలిదాకా బాగా వేగుతాయి అన్నమాట. సో మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే పైన వేగుతాయి కానీ లోపల అంతా వేగదన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పల్లీలను మంచిగా వేగిన తర్వాతకి 1/2 కప్పు వరకు పుట్నాలను అయితే వేస్తున్నాను. 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పుట్నాలు, ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇట్లా తుంచి అయితే యాడ్ చేస్తున్నాను. కాబట్టి ఇంకా మంచిగా వీటిని అయితే బాగా వేయించేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మనం వేసిన పుట్నాలు అనేవి మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు వేయించామంటే పుట్నాలు అనేవి చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఇవి మంచిగా వేగి పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే మిక్సీకి వేసుకోవాలి. సో పూర్తిగా చల్లారాయండి. ఇప్పుడైతే మిక్సింగ్ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 6-7 పొట్టు తీయని ఎల్లిపాయలను అయితే వేసుకోవాలి. నిజానికి ఎల్లిపాయలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అయితే టీ గ్లాస్తోని 2 టీ గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేశాను. సో మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన చట్నీని అయితే ఒక మిక్సింగ్ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. చట్నీ నార్మల్గా ఇట్లనైనా తినేయచ్చు, బట్ పోపు పెడితే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. అందుకోసమే నేను ఇక్కడ పోపు చేస్తున్నాను. స్టవ్ పైన చిన్న పోపు గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి జీలకర్ర, ఒక 3 ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి యాడ్ చేశాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి అయితే ఇట్లా లైట్గా తుంచేసాను అనమాట. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. జస్ట్ చిటికెడు వేస్తే సరిపోతుంది. పూర్తిగా మనం వేసిన పసుపు అనేది అయితే ఆప్షనల్ అన్నమాట. బట్ ఏంటంటే పసుపు వేస్తే మనకి చట్నీ అనేది కాస్త కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి అయితే వేస్తాను. బట్ ఇట్లా వేస్ట్ చేసినా బాగుంటుందన్నమాట. మంచిగా పోపు వేగిన తర్వాతకి చట్నీలోకి అయితే యాడ్ చేసుకోవడమే. నిజంగా ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దోశలోకైనా ఇడ్లీలోకైనా. సో ఈ చట్నీ ప్రాసెస్ అంతా చేసేలోపు చూడండి ఇడ్లీలు అనేవి అయితే చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. సో మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఈవెన్ చిన్న పిల్లలైనా కానీ ఇట్లా చేసినామంటే చాలా ఇష్టంగా ఈజీగా తినగలుగుతారు. చిన్న చిన్న టిప్స్ పాటించి చేసామంటే నిజంగా ఏ రెసిపీ అయినా కానీ చాలా మంచిగా వస్తుందన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ అంటే అందరికీ ఫేవరెట్. అలాగే మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.